36 దోషాలుంటూ ఉంటాయి. అయితే దాంట్లో అంటే ఒక పండితుడి దగ్గరికి వెళ్లి జాతకం, అలాగే పుట్టిన తేదీ ఇదంతా కూడా చూపిస్తే మనకి ఏ దోషం ఏంటనేది చెప్పి దానికి పరిహారం చేస్తూ ఉంటారు. మరి పరిహారం చేసేసాక మరి యథావిధిగా ఉంటుందంటారా? లేకపోతే ఇంకేమన్నా ఇక్కడ దోషముండే అవకాశం ఉందా? ఇందాక మీరడిగిన ప్రశ్న ఇప్పుడు దీనికి రెండిటికి కలిపి నేను ఒకటి చెప్తాను. ఏంటంటే ఏకముఖ ఉన్న నాగ ప్రతిష్టన ద్విముఖమా, త్రిముఖమా, పంచముఖమా అనేటువంటివి. ఇక్కడ సంసార బంధంలో అంటే చూడండి, ఎవరైనా చక్కగా చిలక గోరింకల్లాగా ఆనందంగా మంచిగా జంట కనిపించారనుకోండి. వీళ్ళు బాగున్నారు, నేను బాగాలేదు, నేను బాగాలేదు అనుకున్నటువంటి వాళ్ళకి వచ్చే జన్మలో భార్యాభర్తల యొక్క వియోగాన్ని ప్రసాదిస్తాడు. ఒకరిని చూసి వీళ్ళు బాధపడుతున్నారు, నాకు రాలేదు అనుకుంటాం వరకు తప్పలేదు. నీకు రావటానికి నువ్వేం చేయాలి? అది చేయకుండా ఎదుటి వాళ్ళని చూసి వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఈ జంట నాగులని ప్రతిష్ఠ చేస్తే అలాంటి దోషానికి దాని ద్వారా ఏమవుతుందంటేనమ్మా, ఈ జన్మలో వాళ్ళకి ఆ దోషం సంప్రాప్తమైనప్పుడు భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటుంది. ఈ వీడు ఒకటి చెప్పటం, ఆమె ఒకటి అనటం, ఏ ఏదో మళ్ళీ ఓ 10 రోజులు తిట్టుకుని మళ్ళీ కలుసుకోవటం, ఈ మాదిరిగా ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జంట నాగుల్ని ప్రతిష్ఠ చేసినట్లయితే అంటే ఇట్లా అల్లుకున్నట్టుగా ఉంటుంది. దాన్ని గనక ప్రతిష్ఠ చేసినట్లయితే ఈ వైవాహికంలో అంటే అన్యోన్య దాంపత్యంలో శుభపరిణామం కలుగుతుంది. ఒకటి. రెండవది, సంతానం లేదు అనుకున్నటువంటి వారు పంచముఖ నాగేంద్రుణ్ణి ప్రతిష్ఠ చేసినట్లయితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే గర్భం లోపలే సంతాన నష్టం జరుగుతోంది అనుకున్నప్పుడు ఏకముఖ నాగ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఆ ఏకముఖ నాగ విగ్రహం లోపల ఇప్పుడు పాము ఇలా ఉంది, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక చెక్కిచ్చినట్లయితే ఆ విగ్రహం లోపలే దాన్ని ప్రతిష్ఠ చేసినట్లయితే స్త్రీలకు ముఖ్యంగా ఈ గర్భం దగ్గర మీరందరూ కూడా గట్టిగా ఒక తాడుని బంధించి కట్టుకుంటూ ఉంటారు వస్త్రధారణలో. అప్పుడు సున్నితమైన నరాలు ప్రెస్ అయిపోయి సంతానం కాదు. ఈ విషయం చాలా మందికి తెలీదు గురుగారు. చాలా ముఖ్యమైన విషయం. నా దగ్గరికి ఒకళ్ళ ఇతర దేశం నుంచి వచ్చారు. వచ్చి మాకు సంతానం లేదండి అని అన్నారు. ఎవరో వాళ్ళకి చెప్పడం జరిగింది నా గురించి. చెప్పినప్పుడు వాళ్ళు చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళారు. కానీ జాతక ప్రకారంగా వాళ్ళకి సంతానం అయి ఉండాలి అనేటువంటి అంటే ఆ పీరియడ్స్ ఉంటాయి కదా కొన్ని యోగాలు, అప్పటికి సంతానం కలిగి ఉండాలి వీళ్ళకి అనేటట్టుగా ఉంది. అయితే నేను మీరు ఎక్కడుంటారు ఏంటి అని నేను అడిగిన తర్వాత, సరే రేపు రండి, నేను జపంలో చూసిన తర్వాత మీకు సమాధానం ఇస్తాను. నాగదోషం అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో మనం చెప్పలేము. మనం మన ధ్యానంలో మన గురువులను తలుచుకుని ఆ మంత్రదేవతని ఆరాధన చేసినప్పుడు, ఇప్పుడు మీకు నాగదోషం ఉందనుకోండి, ఆ దేవత మనకు తెలియచేయాలి, ఈ ఈ వీరికి ఈ దోషం ఉన్నది అని తెలియచేసినట్లయితే దానికి తక్షణం పరిహారం అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి నేను మరుసటి రోజు వచ్చినప్పుడు నేను ఒకటే అడిగాను, ఏమంటే నేను జపం చేస్తుంటే ఎక్కువగా బట్టలు కనిపిస్తున్నాయి, మీరు ఏ రకమైన వస్త్రధారణ చేస్తారు అంటే వారు జీన్ ప్యాంటు, జీన్ డ్రెస్సు, జీన్ బనీను అని ఇట్లా అన్నీ భార్యాభర్తలు ఇద్దరు చెప్పేసరికి నాకు ఆ అమ్మవారు చూపించిన వస్త్రము వీళ్ళు వేసుకునేది. అందుకనే భారతదేశంలో అసలు ఈ జీన్స్ డ్రెస్సుకు సంబంధించిన వస్త్రధారణ చెయ్యకూడదు అని నిషిద్ధం పెట్టింది వేదం. ఇలాంటి వస్త్రధారణ చెయ్యాలనే దానిలో, ఎలాంటి వస్త్రధారణ చేయకూడదనే దానిలో కూడా ఈ నిషిద్ధం పెట్టింది. దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలో వేడి ఎక్కువైపోయి ఈ సున్నితమైనటువంటి నరాలు, అసలే ఆ ప్రదేశం అంతా మనిషికి వేడిగా ఉండే ప్రదేశం, ఆ ప్రదేశంలో వేడి ఇంకా ఎక్కువైపోయినప్పుడు చూడండి, పాలు వేడి ఎక్కువైనప్పుడు ఏమవుతాయి, కింద పొంగిపోతాయి, అంటే గిన్నె ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఆ మాదిరిగా ఇలాంటి వస్త్రధారణ చేసినప్పుడు సంతాన నష్టం కలుగుతుంది. అంటే ఫలితము చేతుల్లో, అంటే మనం పాలు ఎట్లాగైతే తాగుతామో కాగిన తర్వాత, పిల్లలు కూడా మన చేతిలోకి ఎత్తుకున్నప్పుడే కదా, అమ్మ అని అనిపించుకున్నప్పుడే కదా ఆడదానికి ఆనందము, మగవాడికి తండ్రిగా అయ్యాననేటువంటి భావన. కాబట్టి ఈ వస్త్రధారణ నేనప్పుడు వాళ్ళని ఒక నెల రోజులు ఇక్కడ ఇండియాలో ఉంచి
ఆ వస్త్రధారణ అంతా మార్పించేసేసి పూజ చేయించి పంపించాను. వాళ్ళకి ఇప్పుడు ఇద్దరు సంతానం అయ్యారు. కాబట్టి వస్త్రధారణలో కూడా అందుకనే మన పూర్వీకులు ఎప్పుడూ కూడా చక్కని పత్తితో తయారు చేయబడినటువంటి కాటన్ వస్త్రాలు, ఇప్పుడు భాషలో అర్థం కావాలి అంటే, అవి వాడినప్పుడు శరీరానికి చెమట ఆ వస్త్రం తీసేసుకుంటుంది. దాని ద్వారా గాలి ఎక్కువగా వెళ్ళటానికి అవకాశం అయ్యి శరీరంలో ఎక్కడ వేడి ఉంటుందో అక్కడ చల్లదనం అనేటువంటిది ఉండటం చేత ధ్యానం లోపల కూడా మనం జపం చేసేటప్పుడు ఆ చల్లనితనం వలన చెడ్డ ఆలోచనలు రావు అని. అందుకనే ఋషులందరూ కూడా ఈ కాటన్ వస్త్రాలు అంటే జనపనారతో తయారు చేయబడిన వస్త్రాలు ధారణ చేసింది దానికి. గురుగారు ఇందాక మీరు అన్నట్టుగా అంటే ఏదైనా పెళ్లి జరగకపోయినా లేకపోతే ఇంట్లో ఆహ్, ఆడ, మగ అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా నాగదోషం అంటూ ఉన్నారు. అంటే ఏ సమస్యకైనా నాగదోషం అనొచ్చా? లేకపోతే ఏంటి? అంటే ఇక్కడ నాగదోషాలు ఉన్నాయా లేవా అనేది అది జాతకంలో మనం చూడాలి. కుజదోషం ఉన్నా కూడా పెళ్లి కాదు. అలాగే సర్పదోషం ఉన్నా పెళ్లి కాదు. ఒకవేళ అయినా కూడా ఇద్దరి మధ్య చాలా తీవ్రమైనటువంటి వివాదాలు, కోర్టు సమస్యల దాకా వెళ్ళే అవకాశాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏ దోషం ఉన్నది, ఒక్క కుజదోషమే కాదు, శుక్రదోషం ఉన్నా, గురు శాపాలు ఉన్నా, ఈ అన్యోన్య దాంపత్యంలో కానీ సంతానం మాట వినకపోవటంలో నాగదోషం ఎట్లా అయితే ఉంటుందో గురువు యొక్క దోషం కూడా అంతే ఉంటుంది. అంటే గురు శాపానికి గురవటము, గురువుగారి సొమ్మును మనం దొంగలించటము, గురువుగారికి సంబంధించినవి ఏవైనా మనం దొంగలించుంటే, పుస్తకాలు దొంగలించినా కూడా సంతానం మన మాటలు వినదు. కాబట్టి ఇవి రకరకాలుగా మనం ఒకటని కాదు, వారి జాతకాన్ని పరిశీలన చేసో వారి గురించి మనం జపం చేసినప్పుడు ఆ దోష వివరణ అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం దానికి పరిహారం చెప్పవచ్చు.